వారాహి అమ్మవారు అంటేనే ఇటీవల కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇదివరకు అమ్మవారి పూజ ప్రాశస్త్యం ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో కొంతమంది సినీ తారలు, రాజకీయ నేతలు ఆవిడని ఆరాధించడం వల్ల ఆమె అవతారం సంబంధించిన విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి. దానికి సంబంధించిన విశిష్టత ఏంటి, పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, వారాహి అమ్మవారిని కోరుకుంటే ఏ విధమైన కోరికలు తీరుతాయనే విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అయ్యా చెప్పండి, ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే చాలామంది దేవుళ్ళు చాలా విధాలుగా చాలా మంది భక్తులకు అనుగ్రహాలు ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో ఆ వారాహి అమ్మవారికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని మీరు ఉద్దేశం? 4 నవరాత్రులు చాలా ప్రధానమైనవి. పూర్వకాలం నుండి కూడా పెద్దలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నటువంటి విధాన క్రమం. అందులో మొట్టమొదటిది వసంత నవరాత్రులు. అలాగే ఈ ఆషాఢమాసం పాడ్యమి నుంచి మొదలుపెట్టి 9 రోజుల పాటు చేసేటువంటి ఆషాఢ నవరాత్రులు, వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అలాగే వీటికే వారాహి నవరాత్రులు అని పేరు. శరన్నవరాత్రులు అది కూడా అమ్మవారికి సంబంధించినవి. అలాగే మాఘమాసంలో వచ్చేటువంటివి శ్యామలా నవరాత్రులు అని. ఈ 4 నవరాత్రులు కూడా సంవత్సరంలో వచ్చే చాలా విశిష్టమైనటువంటి నవరాత్రులు. అందులో ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని అంటారు. ప్రతి వ్యక్తి కూడాను లలితా సహస్రనామం పారాయణం చేయాలి అని భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు అమ్మవారిని తలుచుకోకుండా ఉండనే ఉండరు. ఆ లలిత అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నవరాత్రులు దేవీ శరన్నవరాత్రులు. అయితే ఆ యొక్క అమ్మవారికి ప్రధానంగా ఉండేటువంటి దేవతలు 2. ఒకరు శ్యామల అమ్మవారు, అలాగే 2 వారాహి అమ్మవారు. ఈ లలితాదేవికి మంత్రిగా ఉన్నటువంటి శక్తి శ్యామలాదేవి అయితే, సర్వ సైన్యాధ్యక్షురాలు అమ్మవారు వారాహి దేవత. వార్తాళి అని అంటారు, అలాగే దండనాథ అని అంటారు. ఈ యొక్క వారాహి దేవత గురించి మంత్రశాస్త్రంలో చాలా విశేషంగా చెప్పబడి ఉంది. ఈ అమ్మవారిని స్వప్న వారాహి కింద, కిరాత వారాహి కింద, అలాగే వివిధమైనటువంటి అనేక అంశాలతో వారాహి దేవతని కొలవడం అనేటువంటి ప్రక్రియ ఉన్నది. ఉపాసనా పరంగా కానీ, అనుష్ఠాన పరంగా కానీ రహస్యంగా ఆచరించేటువంటి విధానం కలిగి ఉండడం చేత ఈ నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులు అని చేస్తున్నాం. సహనశక్తి భూదేవికి ఎలా ఉన్నదో ఆ వారాహి అమ్మవారు శాంతిని, సౌఖ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఈ యొక్క వారాహి అమ్మవారు ప్రధానంగా భూ సమస్యలతో బాధపడేటువంటి వారికి తక్షణం ఉపశమనాన్ని కలిగించేటువంటి శక్తి స్వరూపిణి. అలాగే భూ సంబంధంగా ఉండేటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలని శీఘ్రగతిన ఆ యొక్క సత్వరంగా వాళ్ళకి ఆ యొక్క శాంతిని, సౌకర్యాన్ని, సుఖాన్ని, అలాగే అనుకూలమైనటువంటి మార్గాన్ని కలిగించేటువంటి దేవత వారాహి అమ్మవారు. ప్రకృతంలో అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఆ భూ సంబంధంగా ఆ భూ సామ్రాజ్యాన్ని ఏలాలి అనుకున్నప్పుడు, ఆ భూదేవత అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వారాహి దేవిని ఉపాసన చేయడం, అలాగే ఆ అమ్మవారి అనుగ్రహంతో రాజ్యాధికారాన్ని పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అపరిష్కృతంగా ఉన్నటువంటి భూ సమస్యలు తీరుతాయి. అలాగే గృహలాభం కావాలి అనుకున్న వారు కూడా వారాహి అమ్మవారిని ఉపాసన చేయడం చాలా ముఖ్యం. ఈ వారాహి నవరాత్రులు చేసుకోవడానికి అందరూ అర్హులే కనుక వీరు చేయొచ్చు, వారు చేయకూడదనేటువంటి భేదం లేదు. ఆబాల గోపాలం అందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు. ఈ యొక్క చేసేటువంటి సమయంలో ఉండేటువంటి ఆరాధనా ప్రక్రియ విశేషం కనుక ఆ వారాహి అమ్మవారికి సాయంకాలం చేసేటువంటి పూజ విశేషం. ఆ సమయంలో చేయండి. అలాగే పగలు సాయంకాలం అమ్మవారికి విశేషంగా పూజ చేయలేని వారు కనీసం లలితా సహస్రనామం పారాయణమైనా చేసుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేని పక్షంలో వారాహి అమ్మవారిని ప్రతిమని పెట్టుకుని దండనాథాయై నమః, వారాహి దేవ్యై నమః, వార్తాళీ దేవ్యై నమః అనేటువంటి ఈ 3 నామాలని చెప్పుకున్నా కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సులభంగా ఈ 9 రోజులు కూడా ఈ 3 నామాలని జపం చేసుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే ఈ యొక్క వారాహి నవరాత్రులు ఈ నెల అనగా జూలై 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఉన్నాయి కనుక ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందగలరు అని చెప్పి తెలియజేస్తూ స్వస్తి. సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్తోంది వారాహి నవరాత్రులు సామాన్యులందరూ చేసుకోవచ్చని. వీరు వారనేం లేదు, శ్రద్ధా భక్తి చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఈ 6వ తారీఖు నుంచి అంటే జూలై 6వ తారీఖు నుంచి 15 దాకా నవరాత్రులు ఉంటాయని అందరూ చేసుకోవాలని ఆయన సూచనలు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం న్యూస్ 18 తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.